కానీ గత రాత్రి కూడా డిబేట్లో ఆయన ఉమేష్ చంద్ర కానీ లేకపోతే వీళ్ళంతా కూడా ఏదైతే చెప్పారో ఆ అంశాలకు సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే హైకోర్టులో ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసిందో ప్రాసిక్యూషన్ ఫైల్ చేసిన అఫిడవిట్లో క్లియర్గా ఆయన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి. ఎందుకు అనంటే ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి కోఆపరేట్ చేయట్లేదు. గతంలో ఒకసారి విచారణకు వచ్చిన సమయంలో కూడా వాళ్ళ పిఎల్ఆర్ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు అమలు ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందంటూ 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు అమలు ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు సప్లైర్ల నుంచి నగదు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. పది పేజీల రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది. స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అనేది పూర్తి స్థాయిలో అందులో వివరించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో ఈ స్కామ్కు సంబంధించి మిథున్ రెడ్డికి ఉన్న సంబంధం కావచ్చు, అలాగే జరిపిన లావాదేవీల అంశం కావచ్చు, ట్రయల్ గురించి మనీ ట్రయల్ గురించి ఇలా అన్ని విషయాలు పొందుపరిచారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇంకోవైపు ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ను కూడా రిపోర్ట్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి. 10 పేజీలతో కూడుకున్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది. దీంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏ రకంగా ఆయన కుట్రదారు, ఏ విధంగా ఆయన లబ్ధిదారు అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఆయన చెప్తున్న దాన్ని బట్టి నేను పార్లమెంటు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి పాలసీతో తనకేంటి సంబంధం అనేటువంటిది ఆయన వాదన. అయితే ఈ పాలసీ రూపొందించినటువంటి పరిస్థితి కానీ ఆ పాలసీని రూపొందించేటువంటి ప్రక్రియలో జరిగినటువంటి కుట్రకోణం, ఆ తర్వాత డిస్టిలరీస్ సంబంధించి హ్యాండ్ఓవర్ చేసుకోవడం, వాటి నుంచి సప్లై, తద్వారా చేకూర్చినటువంటి లబ్ధి, సో ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరింది, లేదా ఈ ఓవరాల్ ప్రక్రియలో ఏదైతే మనీని ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు, దీంట్లో ఎవరెవరిని ఏ రకంగా